ఎవరు మీరు? పరిగెత్తండి పరిగెత్తండి పరిగెత్తండి. హలో, ఎవరు? చెప్పమ్మా. అవునా, అదో ఇప్పుడే బయలుదేరుతున్నావు. ఉండు రే, త్వరగా రాండ్రా. అమ్మ భోజనం రెడీ చేసిందంట. రే పిల్లగా, మా అమ్మ ఫోన్ చేసింది కాబట్టి నేను వదిలిపెట్టి పోతాను. మళ్ళీ నా కంటికి కనిపించావు, మా అమ్మ నాన్న వచ్చినా కానీ నిన్ను వదిలిపెట్టమా. ఓహో, అమ్మ పిలిచిందట, వీళ్ళందరూ వెళ్ళిపోయారట. అందరూ ఎక్కడికి వెళ్ళి సచ్చారా? ఎంతసేపు అని వెయిట్ చేయాలి? బాస్ బాస్, అమ్మ టీ టిఫిన్ రెడీగా పెట్టిందని చెప్పింది కదా, మనం వెళ్ళి తినేసొద్దామా? కానీ మేము వెళ్ళాం, అక్కడ తినడానికి ఏమీ లేవు బాస్. రే మూర్ఖులరా, ఆ పిల్లగాడు కొట్టుకి మా అమ్మ జ్ఞాపకం వచ్చిందిరా. అందుకే మా అమ్మ ఫోన్ చేసి నటించి అక్కడి నుంచి తప్పించుకొని వచ్చామురా ప్రాణాలతో. విషయం అలాగుందా బాస్? నాకు అర్థం కాలేదులే. నేను ఆ పిల్లగాడిని వదిలిపెట్టను రా. మనం వేసిన ప్లాన్ ని పానకంలో పొలలా వచ్చి చెడగొట్టాడు. మళ్ళీ మన దారికి అడ్డొచ్చాడంటే మనం కొట్టే కుట్టుడి కూడా జీవితంలో మర్చిపోకూడదు. వాడిని పట్టుకొని ఇక్కడ తీసుకొని వచ్చి మన దగ్గర ఉన్న స్పెషల్ మిరకాయలు తినిపించాలరా వాడిని. ఆ పచ్చి మిరకాయలు తిని ఎందుకు రా తిన్నాం అని అరుస్తాడు చూడు. బాసు, మీ ప్లాన్ ఏంటి బాసు? ఈ మైకం మందు ఈ కర్చీపులో బాగా దుద్ది ఇలా ముక్కు మీద పెడతాను వానికి. ఆ తర్వాత వాణి ఇట్లనే ఇలా మైకంలో బాసు, ఎవరాదే? బాసు బాసు, మీరు పడుకోకూడదు, నన్ను పడుకోబెట్టాలి. సారీ, మనం ఈ ప్లాన్ వర్కౌట్ చేసే ముందు నా దగ్గర ఇంకొక ఐడియా ఉంది. ఇదే ముఖ్యం.
ఈ మొక్కకు ఇలా తాడు కట్టి ఆ కుక్క పిల్లకు వాసన చూపిస్తే దాన్ని అలాగే కొంచెం అరే కొంచెం బాసుకి ఇలా పిచ్చి లాక్కుంటూ పట్టట్టుంది. అరే ఒక చిన్న పిల్లాడు ఎందుకు దాన్ని దీని వెనకాలే వస్తుంది. దాన్ని ఇలా చిన్నగా లాగి లాగండి. బాస్ బాస్ నాకు ఒక విషయం అర్థం కాలేదు. ఆ పిల్లాడెందుకు దీని వెనకాతల పడతాడు? ఏంటి పిల్లగాడా? నేను ఆ ముక్కనేస్తానంది పిల్లగాడికి కదరా, డాగీకి. డాగీ బావు నరిచిన దాని వల్లే మనం ఇలా ఇరుక్కున్నామా. అప్పుడే ఆ పిల్లగాడు వచ్చి మనం కొట్టకన్నా కొట్టాడయ్యా. మన ప్లాన్ నాశనం చేసిందే ఆ డాగీరా. మనం ఆ డాగీని పట్టుకున్నామంటే దాని దోస్తునే, అదే ఆ పిల్లగాని ఈజీగా పట్టుకోవచ్చు. అర్థమైందా? హాయ్. ఎట్టుంది ఐడియా? బాస్ మీ ప్లాన్ సూపర్. మీరు చెప్పినట్లు ఈ ప్లాన్ అయిపోయింది. అరే రే మళ్ళీనా? ఆగండి ఆగండి. ఏయ్, ఎవరు మీరు? అక్కడ ఏం చేస్తున్నారు? ఎవరైనా వాళ్ళని పట్టుకోండి. అన్ని తీసుకెళ్ళిపోతున్నారు, పారిపోతున్నారు. పట్టుకోండి. శివ, నీ డాగిని తీసుకెళ్ళిపోతున్నారు. త్వరగా వాళ్ళని పట్టుకో. హలో లడ్డు సార్, కొందరు డాగీస్ ని కిడ్నాప్ చేసి రెడ్ కలర్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు. రేవా, ఆది, యూడి, నేను డాగీ ట్రాకింగ్ డివైస్ లో వాళ్ళని ఫాలో చేస్తున్నాను. వచ్చేయండి లడ్డు సింగ్ సార్, ఆ రెడ్ వ్యాన్ జంగల్ వైపు వెళ్తున్నట్టు చూపిస్తుంది. నేను దాన్ని ఫాలో చేసుకుంటూ వెళ్తున్నాను. మీరందరూ త్వరగా ఇక్కడికి వచ్చేయండి. ఓకే సార్. అంటే నేనేమన్నాను అనుకున్నానంటే ఓకే శివ. చూసావా నిన్ను ఎలా పట్టుకొని వచ్చి ఇక్కడ తీసుకొచ్చి వదిలిపెట్టామో. ఇక నువ్వు ఇక్కడ ఉండి ఇక్కడి నుంచి నువ్వు ఇంత వెళ్ళడానికి ఛాన్స్ చేయలేదు. బాస్ ఫ్రెండ్ ఎక్కడో లాక్ చేసి పెట్టేద్దాం. ఎక్కడన్నా పారిపోయిందంటే ఈ చిన్న కుక్క పిల్ల అడవిలోకి వెళ్ళి ఏం చేస్తుంది?
ఇది జీవితాంతం ఇక్కడే పడి ఉండాలిరా. ఇది అరిసే కుక్క కాదు, కరిసే కుక్క. బాస్ నేను నంబర్ 11 మాట్లాడుతున్నాను. ఆ పిల్లోడు ఆ కుక్కను వెతుక్కుని ఒక గ్రూపుగా తిరుగుతున్నాడు. రాని వాడు ఈ ప్లాన్ వేసింది వాడు కోసం కదా మనమా. వాడు నీ వచ్చే దారిలో అడ్డుకొని తోట తీస్తే వాడు ఇటువైపే రాళ్లే మళ్ళీ. అలాగే బాస్, మీరు చింతించకండి. రావయ్యా చిన్నపిల్లాడా, నిన్ను బాగా స్నానం చేపించి మా బాస్ నిన్ను తీసుకురమ్మన్నాడు. వెళ్ళడరా, తనని తీసుకురండి. ఓకే బాస్. ఎలాగో నీళ్ళతో స్నానం చేశారు, కానీ ఒకేసారి సోపు రుద్దుకొని స్నానం చేసేయండి, బాగుంటుంది. అరే బాసు తననే చేయమన్నారు, అంతేగాని మిమ్మల్ని కాదురా. వద్దుకోండ్రా తనని. హలో అంకుల్, నేను ఇక్కడున్నాను. అరే ఇప్పుడు మీ బాస్ కూడా తడిచిపోయాడు చూడండి. ఆయన కూడా సోప్ ఇచ్చి స్నానం చేయమనండి. ఇదిగో ఇదిగో. చెప్పేది వినండి రే, తన తప్పించుకున్నాడు రా. మ్యాటర్ చెప్పు. ఏంటే రే, ఆ పిల్లగాని వాష్ చేయండి అంటే మీరు వాడిని సోప్ వేసి స్నానం చేయించడం కాదురా, కొట్టి ఎరగదీయండి నేరా. రే వాడు నన్ను ఎలా కొట్టాడో చూసారు కదరా, ఆ విధంగా కొట్టమని చెప్పాను రా. సారీ బాస్, అయినా గానీ మీరు పంపించిన పిల్లలు నన్ను ఎంత బాగా సోప్ పెట్టి స్నానం చేయించారో తెలుసా? వాళ్ళు కష్టపడిన దానికి ఫలితం లేదా చెప్పండి. అరే ఆ చిన్న పిల్లని స్నానం చేయించకూడదంట, కొట్టాలంట. హలో, ఇటువైపుగా శివ అనే కుర్రాడు సైకిల్ మీద వెళ్తుంటే మీరెవరైనా చూసారా? చూసాను, కానీ నువ్వెవరో? నేను వాడి ఫ్రెండుని. యారా, తను చెప్పింది విన్నారా? తను ఆ చిన్న పిల్లాడికి ఫ్రెండ్ అట. తనని మనం ఏం చేయలేకపోయాం, కనీసం ఈ మనిషిని ఏదైనా చేద్దాం. వదిలేయండి, నన్ను వదిలేయండి నానా. ఇప్పుడు మీరిద్దరు తనకి సోపు నీరు వద్దండి. ఉదయం నిద్రలేవగానే స్నానం చేయకపోతే నాకు ఏదో అలా ఉంటుంది. ఎందుకురా ఒక ఇన్స్పెక్టర్ని ఇలా చేస్తున్నారు? ఒరే నేను ఇన్స్పెక్టర్ లడ్డు సిగ్గులు ఏమనుకుంటున్నారు? ఇన్స్పెక్టర్ అనగానే పారిపోతున్నారేంట్రా? ఒరే నాకు ముందు దారి చెప్పి వెళ్ళండి. మీకేం కాదు. బాస్ బాస్, ఆ పిల్లాడు, ఆ ఇన్స్పెక్టరు, ఆ పిల్లాడి ఫ్రెండ్స్ అందరూ తను వస్తున్నారు. సమస్య లేదు, అందరూ ఇక్కడికి రానే, నేను సిద్ధంగానే ఉన్నాను. ఇక్కడ కంటూ వస్తే ఆ పిల్లాడైనా పోలీసుడైనా తప్పించుకోలేరులే. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ. హాయ్ డాగి.
నేను వచ్చేసాను. ఏందిరా సినిమా చూస్తున్నారా? వెళ్ళి పట్టుకోండిరా. ఆ కుక్కను మాత్రం నాకే ఇవ్వండి. Hands up! నేను ఇన్స్పెక్టర్ లడ్డు సింగ్నే. యా ఇన్స్పెక్టరా, కాకి డ్రెస్ లేదు, తుపాకీ లేదు, కానిస్టేబుల్ లీవ్ లో పోయాడా? సారీ, డ్రెస్ వేసుకురాలేదు, రివాల్వర్ కూడా లేదు. అయితే నువ్వు ఇన్స్పెక్టర్ కాదు. ఆ? అందరూ ఆపండి. చిన్న పిల్లడా, ఇక మీద ఎవరి మీద చెయ్యి చేసుకున్నావో నీ కుక్క పిల్లకు మిరకాయలు తినిపించేస్తాను. ఇది సాదా సీదా మిరకాయ కాదు, అలా అని పప్పులు వేసుకునే మిరకాయను కాదు. ఇది తింటే జీవితంతో నీళ్ళు తాగుతూ ఉండాల్సిందే. అమ్మా శివ, నువ్వు ఒకసారి లోపలికి రా. నువ్వు మాత్రమే రావాలా? రా, సరదాగా మాట్లాడుకుందాం. మిత్రులారా, శివతో మనం మంచిగా మాట్లాడాలా. అన్ని వైపులా డోర్లు మూసేయండి. ఇప్పుడు దొరికేవరా చిన్న పిల్లోడా. ఇక నువ్వు తప్పించుకోలేవు, అన్ని దారులు మూసేసాం. రేవా, బయట ఉన్న తలుపులన్నిటికీ తాళం వేసాయి. రండి. ఇప్పుడు నువ్వు బయటికి వెళ్లే మార్గాలన్నీ లాక్ అయిపోయాయి. ఇప్పుడు ఎలా బయటికి వెళ్తావో నేను చూస్తా. ఏరా, నువ్వు ఒకసారి కూడా చిన్నపిల్లగా ప్రవర్తించవంటరా? మిత్రులారా, అందరూ ఒకేసారి అటాక్ చేయండి. రండి, త్వరగా రండి. ఇదిగా వస్తున్న కాసరా. హలో, ఎవరు? అమ్మ నువ్వా? అమ్మ ఏంటమ్మా మ్యాటర్? నాన్న రమ్మన్నాడా? ఇదిగో మా బయలుదేరుతున్నాం. రే రండ్రా, రే నాయన పిలుస్తున్నాడంట. రండ్రా అమ్మా. ఈ రోజు మీ అమ్మా నాన్నల డ్రామా పనికి రాదు. ఫైట్ ఇంకా మిగిలే ఉంది మిత్రమా. చాలరా రే, కొట్టకురా. దీనికి మించి కొట్టకరా, కొడితే చేస్తాడ్రా. ఇన్స్పెక్టర్ సార్, డ్రెస్ లేకపోయినా పర్లేదు, డ్యూటీ మాత్రం సక్రంగా చేయండి సార్. ఇక్కడి నుంచి నన్ను తీసుకెళ్ళిపోండి సార్. ఇక్కడే ఉంటే శివగడు చంపేస్తాడు సార్. ఎక్కడైనా దూరంగా తీసుకెళ్లి పెట్టండి సార్. అక్కడ శివను కుక్క పిల్ల మాత్రం ఉండకూడదు. ఓకేనా?